ఈ వీడియో జస్ట్ ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుంది. ఆనంద్ గడిది గ్యారంటీ. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీరు వీడియోని లైక్ చేసి చూడండి. ఖచ్చితంగా కొన్ని పాయింట్లకి నాతో మీరు ఏకీభవిస్తారు. అప్పుడు ఆ ఫ్లోలోని నాపేసి అంగో ఈ పాయింట్కి మీరు అగ్రీ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అని అడగటం మర్చిపోవచ్చు నేను. ఎందుకంటే మనోసారి ఫ్లోలో వెళ్ళిపోతాను. స్టిల్ ఐ విల్ ట్రై, నేను అది ట్రై చేస్తాను. బట్ సింపుల్ కదా, మీరు ఇప్పుడు లైక్ చేసి వస్తే హ్యాపీ. మీరు మర్చిపోరు, నేను మర్చిపోరు, మన ఫ్లోలో మనం వెళ్ళిపోవచ్చు. సో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, దాంతో మీరు ఏకీభవిస్తే మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకొని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా మొదలెడదాం. ఈరోజు హౌస్లో కెప్టెన్సీ టాస్క్. ఇప్పుడే సయ్యా సైకో అని చెప్పి మార్నింగ్ సాంగ్ కూడా వేశారు. ఈరోజు అందరూ సైకోలు అయిపోతారేమో హౌస్లో కానీ బయట కానీ అందరూ. అంటే లీక్స్ అలా ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే లీక్స్ ఎలా ఉన్నా నేను కొన్ని విషయాలు నిన్న నైట్ లైవ్ మొత్తం చూశాను కాబట్టి దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి దాన్ని లింక్ చేస్తేనే మాట్లాడతాను. నేను అబ్జర్వ్ చేసినవి ఏంటి అని చెప్పి. ఈ హౌస్లో ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ అవుదామని ఎందుకు అనుకుంటారు చెప్పండి? రీజన్స్ నేను చెప్తాను చూడండి. ఒకటి, ఎవరికైతే నామినేషన్స్ అంటే భయం ఉంటుందో వాళ్ళు ఇమ్యూనిటీ కోసం కెప్టెన్ అవుతారు. కెప్టెన్ అవడానికి ట్రై చేస్తారు. ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఈ హౌస్లో మేమేదో సాధించాం, కెప్టెన్ అయ్యామంటే ఒక ఏదో సంథింగ్ ఈ హౌస్లో ఉన్న బిగ్గెస్ట్ పొజిషన్ అచీవ్ చేసినట్టు చెప్పుకోవడానికి, మనం అంటే ఏం చేసి హౌస్లో అని చెప్పుకోవడానికి నాగార్జున సార్ అప్రిషియేషన్ కానీ, ప్రేక్షకుల అప్రిషియేషన్ కానీ, అక్కడ ఒక బోర్డు కెప్టెన్సీ బోర్డులో మన ఫోటో కానీ, తర్వాత మన జర్నీలో మనం సాధించినప్పుడు ఆ కెప్టెన్సీ అన్నది ఒక పడటం కానీ. సో అందరికీ చాలా డ్రీమ్ ఉంటుంది. కొంతమంది ఏమి చేయకుండా కెప్టెన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమి చేయకుండా ఈ మొత్తాన్ని సీజన్స్లో కొంతమంది ఎంత కష్టపడినా కూడా కెప్టెన్ అవ్వకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమి చేయకుండా కెప్టెన్ అయిన వాళ్ళు ఫినాలేకి వరకు వెళ్ళిపోలేదు. ఎంత కష్టపడినా కెప్టెన్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఫినాలోకి వెళ్లకుండా ఆగిపోను లేదు. కెప్టెన్సీ అన్నది మనల్ని కప్పు వరకు లేదంటే ఫినాలే స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా ఆపలేదు. అది కేవలం మనం చూసే దృక్పథం కోసం మాత్రమే. మనం ఏదో సాధించాము అని చెప్పుకోవడానికి ఉండాలి అంటే ఉండాలి, లేదు నీ నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలి అని అనుకోవడానికి కావాలి అంటే కావాలి. ఎప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పారంటే, ఈ హౌస్లో ఇలా రెండు దృక్పథాలు ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇమాన్యుయల్ నేను ఎప్పుడు ఫస్ట్ దృక్పథంలో వేస్తానని అనుకోలే. లిటరల్లీ ఇమాన్యుయల్ నాకు ఏమనిపిస్తున్నాడంటే వణుకుతున్నాడు నామినేషన్స్ అంటే. క్లియర్ కట్గా అర్థమవుతుంది. నైట్ ఇప్పుడు నిజంగా ఒక ప్లేయర్ అనుకోండి, మనం సాధించామని చెప్పుకోవాలనుకుంటే ఒకసారి కెప్టెన్ అవ్వాలనుకుంటారు, రెండోసారి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ డెస్పరేట్గా ఉండరు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ టైం కెప్టెన్సీకి ఉన్నంత డెస్పరేషన్ సెకండ్ టైం ఉండదు. ఛాన్స్ వచ్చినట్టు మాత్రం యూటిలైజ్ చేసుకుంటారు, కెప్టెన్ అవుతారు, అవ్వడానికి ప్రయత్నిస్తారు, 100% ఇస్తారు. కానీ మోర్ దాన్ 100% ఇచ్చినప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. నైట్ మొత్తం ఎలాగైనా తను కెప్టెన్ అవ్వాలని చెప్పి దానికోసం ఆలోచిస్తూనే ఉన్నాడు, పాలు కదుపుతా ఉన్నాడు. ఎందుకు? 1 వీక్ బ్యాకే కదా అయ్యాడు, దానికన్నా ముందు కూడా అయ్యాడు కదా, అయ్యి సాక్రిఫైస్ చేశాడు కెప్టెన్సీని. ఇప్పుడు కెప్టెన్సీ వల్ల కొత్తగా ఇమాన్యుయల్ గేమ్లోకి వచ్చేది ఏంటి? ఒక్క 1 వీక్ నామినేషన్ నుంచి సేవింగ్ పవర్ తప్పితే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ చెప్పండి ఏమొస్తుంది? నైట్ మొత్తం ఎలాగైనా అవ్వాలి, అందరితో తను కూడా మాట్లాడాడు. లేదు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అంటే అందరికీ ఏం చెప్పాడు తెలుసా? నన్ను టాప్ 2 వరకు తీసుకెళ్ళండి, దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి అని చెప్పి టాప్ 2 వరకు తీసుకెళ్తే తనూరితో ఉన్న తనుజ మ్యాక్సిమం తనుజానే ఉంటారు అనుకున్నారు. తనుజ ఉంటే గొడవలు అవుతాయి, నేనైతే బాగా చేస్తాను, మీరు ఆలోచించుకోండి హౌస్ మీకు ఎలా కావాలి ఏంటన్నది ఒక డిఫెన్స్ మనం పెట్టగలుగుతాం. అక్కడి నుంచి ఎవరు వచ్చినా, లేదంటే మనకు కావాల్సిన వాళ్ళు సంజన గారు కానీ, లేదంటే ఆ టైంకి అవుట్ అయిపోయిన వాళ్ళు ఎవరో ఒకరిని తెచ్చి తనుజాన్ని తీర్చేద్దాం అని చెప్పి ఒక ప్లాన్. అందరికీ టాప్ 2. దాని తర్వాత సంజన గారితో కూర్చొని ఎలాగైనా కొట్టాలి మమ్మ, ఎలాగైనా చేయాలి మమ్మ, ఎలాగైనా సరే టాస్క్ పెడితే కనుక ప్రయాణం చేసి ఆడేసేయాలి మమ్మ, ఎలాగైనా కెప్టెన్ అయిపోవాలి. ఎందుకు నువ్వు నామినేషన్లోకి రావా బ్రో? నాకు అర్థం కావట్లేదు. నువ్వు టాప్ కంటెస్టెంట్ అలా అవుతావు, విన్నర్ అలా అవుతావు. మీ ఫ్యాన్స్ ఏమో ఒకళ్ళిద్దరేమో ఏంటి ఇప్పుడు మా వాడిని అడుక్కోవాలా, నామినేషన్ చేయాలంటారు. ఛాన్స్ ఎక్కడేస్తున్నావు? కళ్యాణ్ కానీ లేదంటే డిమాన్ కానీ వీళ్ళు ఎవరైనా నామినేట్ చేస్తారు ఈ వారం అని చెప్పి భయపడుతున్నాడు ఇమాన్యుయల్. ఎందుకంటే సేఫ్ ఆడారు ఇమాన్యుయల్, తనుజ ఈ వారం సేఫ్ ఆడారు నామినేషన్స్లో. వేరే వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చారు. వీళ్ళది ఏదైతే ఉందో రిఫ్ట్, దానివల్ల కళ్యాణ్ అనేవాడు నామినేట్ అయ్యాడు. సో కళ్యాణ్ కనిపించింది ఏంటంటే వీళ్ళు సేఫ్ అయ్యారు. ఖచ్చితంగా కళ్యాణ్ మనల్ని నామినేట్ చేస్తాడు తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ తనూజానే నామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్ని నామినేట్ చేయకుండా ఉన్నాడు కదా. తనూజా కన్నా ఎక్కువ కాదు కదా ఇమాన్యుయల్, కళ్యాణ్కి చేస్తాడు.
సేఫ్ అవుదాం అందులో నుంచి అని చెప్పి ఎట్లాగైనా కెప్టెన్ అవ్వాలని ఒక డెస్పిరేషన్. ఫస్ట్ టైం చూపించినప్పుడు, సెకండ్ టైం చూపించినప్పుడు, అంటే ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత చూపించినప్పుడు ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేయాలి, అగ్రీ చేయాలి, అన్నీ జరిగినాయి. కానీ మళ్ళీ ఒకసారి అయిపోయి 1 వీక్ కూడా కాకుండా నామినేషన్స్లోకి రావడం ఎంత ఇంపార్టెంట్ అని తెలిసిన తర్వాత కూడా, అలాంటి ప్లేయరు అది తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇది? నేను ఈ టాస్క్లో డ్యూరింగ్ ద టాస్క్ బాగా చూపించేసే డెస్పిరేషన్ అని చెప్పట్లా, నేను చూడలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. మీకు అర్థమవుతుంది, నేను నైట్ జరిగిన డిస్కషన్స్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్సే నేను మాట్లాడుతున్నా. అంత డెస్పిరేషన్ చూపించి ఒక ఇమ్యూనిటీ పవర్ పొందాల్సిన అవసరం ఏముంది? నీ దగ్గర పవర్ ఉన్నప్పుడు నువ్వు ఎలా గేమ్ ఆడతావో ఆల్రెడీ చూపించేసావు, నువ్వు ఎలా హౌస్ని లీడ్ చేస్తావు చూపించేసావు, నువ్వు ప్రూవ్ చేసేసుకున్నావు కదా, నీకు నాకు సార్ నుంచి అప్రిషియేషన్ కూడా వచ్చేసింది కదా, ఇంకెందుకు? నిజంగా చెప్తున్నా, ఈ ఫీలింగ్ అయితే మాత్రం రాంగ్ కాదు. ఖచ్చితంగా భయపడుతున్నాడు. ఇలా భయపడతావంటే కప్పు కొడతాడంటే బొంగు కూడా కొట్టలేడు. ఓపెన్ స్టేట్మెంట్. ఎవరేమనుకున్న ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా చేసేది ఏం లేదు. మీరు కూడా ఫీల్ అవ్వాలి, మావాడు కెప్టెన్ అయినందుకు మీరు ఫీల్ అవ్వాలి, హ్యాపీ కాదు, ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటికైనా నామినేషన్లోకి వస్తే ఒక ఓట్ బ్యాంక్ ఉండేది, కప్పు వదలండి, కనీసం టాప్ 3 కైనా ఉండేది. ఇప్పుడు కూడా రాకపోతే టాప్ 3 కాదు, టాప్ 5 కూడా కష్టం అనిపిస్తుంది నాకు. ఇంకెలా నామినేషన్ లాగా ఉంటే ఏదో రోజు వచ్చిన తర్వాత వెళ్ళిపోవటమే, ఇంకా డిలీషనే హౌస్లో నుంచి, నామినేషన్ ఉండదు, ఇంకేది కాపాడలేదు. మీకు అర్థమవుతుంది అనుకున్నా నేను. ఓటు వేయకుండా ఉంటే ఆడియన్స్ సడన్గా నామినేషన్లోకి వచ్చినప్పుడు ఓటు వేయరు. అప్పుడు చాలామంది చాలా విధాలుగా ఇమ్మాన్యుయల్ మంచి కంటెస్టెంట్ అని అదే ఇదేని ఏదో చెప్పి వేయించాలి తప్పితే చాలా అంటే చాలా కష్టం, మామూలు కష్టం కాదు అది. అది అర్థమవుదా ఇమ్మాన్యుయల్ లాంటి కంటెస్టెంట్కి నామినేషన్లో రాకపోతే? అంటే లేదు, క్లియర్ కట్గా తెలుసు, ఆ లెక్కలు ఆ ఎక్కాలన్నీ తెలిసిన కూడా ఇదంతా చేస్తున్నాడు. ఇది 10 వారాల ఎక్కడ చూసాం మనం? ఏ టాప్? అరే నేను చెప్తాను చూడండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది సడన్గా. సీజన్ 5 కాజల్ లాంటి కంటెస్టెంట్, ఆ అమ్మాయి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు అని తెలిసినా కూడా నేను నామినేషన్లో ఉండాలని చెప్పి అడిగి మరీ ఇచ్చుకుంది నామినేషన్. నువ్వు అలా కదా ఆలోచించాలి ప్లేయర్ కింద. భయపడుతున్నాడు, ఇది ఓపెన్ స్టేట్మెంటు, ఇది ఫస్ట్ పాయింట్. నేను ప్రోమో గురించి మాట్లాడతాను ఇప్పుడు, దాని తర్వాత రెండో పాయింట్ చెప్తాను. దివ్యాకి తనుజకి ఏంటి ఆ పగ తీర్చుకుంది ఏంటని చెప్పి. నాకేం అర్థమైందంటే ప్రోమోలో 2 ట్రైన్లు ఉన్నాయి బ్రో, ఒకటి బ్లూ ట్రైను, ఒకటి రెడ్ ట్రైను. అక్కడ ఫస్ట్ బిల్ వచ్చినప్పుడు ట్రైన్ బిల్ టంగ్ టంగ్ ఏదో బిల్ వచ్చిన స్టేషన్ బిల్ ఏదో వచ్చినప్పుడు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో, కంటెండర్స్ కాని వాళ్ళు వెళ్ళి ఆ ట్రైన్లో డ్రైవర్గా కూర్చోవాలి. డ్రైవర్గా కూర్చోవాలి, ఇటొక డ్రైవరు. సో మనకు కావాల్సిన డ్రైవర్ని మనం కూర్చోబెట్టుకునే విధంగా కంటెండర్స్ ట్రై చేయొచ్చు. సో కంటెండర్స్ కాని వాళ్ళు కానీ హౌస్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కలిసి ట్రై చేసి మనకి కావాల్సిన డ్రైవర్ వచ్చేటట్టు ఒక కంపార్ట్మెంట్ ఒక ట్రైన్లో చూసుకోవాలి. చూసిన తర్వాత ఏం చేయాలంటే ఇద్దరు డ్రైవర్స్లో ఏ డ్రైవర్ని ఎంత గెస్ అమ్మా, లీక్ కాదు, ఏ డ్రైవర్ని మనం ఎంచుకోవాలి అన్నది వాళ్ళ మెజారిటీ ఒక అభిప్రాయం మీద ఉంటుంది. అంటే ఇప్పుడు 6 కలిసి ఒక డ్రైవర్ని అనుకొని వెళ్ళి ఆ ట్రైన్కి కూర్చోవాలి. ఎవరైతే ఎక్కువ మంది వెళ్ళి ఒక ట్రైన్కి కూర్చుంటారో ఆ డ్రైవర్కి పవర్ వస్తుంది, ఆ ట్రైన్లోంచి ఒకరిని దించేసే పవర్ నేను అనుకోవటం అది. సో ఇద్దరు డ్రైవర్లో ఒకరికి పవర్ వస్తుంది. ఒకసారి పవర్ వాడేసిన వాళ్ళు అంటే ఒకసారి తీసేసిన వాళ్ళు మళ్ళీ ఎక్కడానికి లేదు అని నేను అనుకుంటున్నాను. అలాగే కంటెండర్షిప్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కంటెండర్గా కాదు, ఆ ట్రైన్ డ్రైవర్గా ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా ఒకసారి రాము ఒకసారి ఎక్కినప్పుడు ఒక్కొక్కరు ఎక్కినప్పుడు వాళ్ళు చూస్ చేసుకొని అందరు కలిసి ఒక ట్రైన్ ఎక్కుతారు. సో అది నాకు అక్కడ ఉన్న డిస్కషన్ బట్టి బిగ్ బాస్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. మొదటి మోగగానే ట్రైన్ వైపు పరిగెత్తి ఏదైనా ఒక ట్రైన్కి డ్రైవర్ అవ్వడానికి ప్రయత్నించాలి. తన ట్రైన్లో ఉన్న కంటెండర్స్లో ఒకరిని కారణాలు చెప్పి వారిని ఆ ట్రైన్ నుంచి దింపేలాగా కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలి. అది సో అది చెప్పారు. నెక్స్ట్ వీళ్ళ డిస్కషన్స్. సాయి వచ్చి దివ్యాన్ని తీసేద్దాం అనుకుంటాడు. ఎందుకు? దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి ఇది తరతరాలుగా యుగాలుగా వస్తుంది. ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి తీసేస్తాం, సింపుల్ రీజన్, ఈజీగా అయిపోద్దని. సేఫ్గా మాట్లాడలేదని చెప్తుని తీసేస్తాడు. దివ్య అంటే తీసే పర్లేదు, మంచి కంటెండర్ అని చెప్పిన మనిషే నన్ను కంటెండర్ నుంచి తీస్తే ఏంటి సాయి మరేది అని చెప్పి. సో ఆవిడ్ని మంచి కంటెండర్ నువ్వు అని చెప్పాడంట. ఆల్రెడీ కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్నారు. సో ఇంక మీకు ఇది అవసరం లేదు అని చెప్పి తీసేయచ్చు సింపుల్గా. సేఫ్ గేమ్ ఏం కాదు, అది వ్యాలిడ్ రీజన్ అవుతుంది. కానీ ఏం చెప్పాడండి మనోడు ఏం చెప్పకుండా అలా నుంచున్నాడు చాలాసేపు ఆలోచించుకుంటా. మరి ఆ మాత్రం దానికి ఎందుకు వెళ్ళి అక్కడ కెప్టెన్ ట్రైన్ డ్రైవర్ అయ్యాడు అన్నది నాకు అర్థం కాదు, అంత క్లారిటీ లేనప్పుడు. సాయి ఏమంటాడంటే నా నిర్ణయం, అందుకని బిగ్ బాస్ అంటాడు అన్నమాట, సాయి నిర్ణయం చెప్పండి అంటాడు. సో చాలాసేపు వెయిట్ చేసాడు. సో సాయి ఏమంటాడంటే నా నిర్ణయం రీతు అని చెప్పి మారుస్తాడు. ఇంకా రీతుకి అంతే, ఇక శివతాండవమే. రీతు ఎలాంటి కంటెస్టెంట్ అంటే చెప్పంగానే వదిలేసేది.
ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్లో రీతిని కొట్టేవాళ్ళు లేరు, అది మాత్రం రాసిస్తాయి ఈ హౌస్లో. అది నామినేషన్స్లో డిపెండ్ చేసుకోవాలన్నా, ఇలాంటి చోట్ల ఎదుటి వాళ్ళని మ్యానిపులేట్ చేయాలన్నా, అంటే వాళ్ళ డిసిషన్ మార్చుకునేలాగా ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాలన్నా పాయింట్స్తో రీతి బాగా పెడుతుంది. ఒక్క నిమిషం, ఎందుకు నేను చెప్పు, నువ్వు తీసేది అంటే నువ్వు నన్ను తీసావు కదా అని చెప్పుంటాడు. కిల్ చేసింది కదా తను రెబల్గా, అది ఓకే. కానీ నువ్వు తీసేసేది నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తీస్తున్నావు, అది పక్కన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే దివ్య చెప్పిన మాటలకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నన్ను తీసేస్తున్నావు అది అని చెప్పి. సై పక్కన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేం కాదు, నేను మామూలుగా తీస్తానంటే రీతి ఏమంటుందంటే, నీ ట్రైన్ ఎక్కించి కావాలనే నన్ను పొడుస్తున్నావు అని చెప్పి. సో నీ ట్రైన్ ఎక్కించి అన్న దగ్గర నేను కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, వీళ్ళు అక్కడ ఉన్న కంటెండర్స్ని ఇచ్చేసుకొని, అంటే వాళ్ళని కన్విన్స్ చేసి తన ట్రైన్ ఎక్కేలా చూసుకోవాలి. అదేంటి ట్రైన్ ఎక్కించి పొడి చేస్తారంటే పొడి చేస్తారు. సో కంటెండర్స్ కూడా ఇంకేం లేదు, వాళ్ళు ఓటు వేసుకోవటమే. ఏ ట్రైన్ ఎక్కాలన్నది ఓటు వేసుకొని ఎవరికి మెజారిటీ ఉంటే ఆ ట్రైన్ ఎక్కటమే. ఒక చోట ఇప్పుడు రాము ఉన్నాడు, ఒక చోట సాయి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు ఉన్నారు, బర్నీ గారికి రాము ఎక్కితే ఇష్టం అనుకోండి, కానీ మిగతా నలుగురు మాత్రం సాయి ఎక్కాలనుకుంటున్నారు అనుకోండి. ఆవిడ బర్నీ గారు చచ్చినట్టు వచ్చి సాయి ఎక్కాల్సిందే, సాయి ట్రైన్ ఎక్కాల్సిందే. అర్థమైందా మీకు? సో వచ్చి ఎక్కాల్సిందే. ఇంకా రామోది ఇంకా డ్రైవర్ దగ్గర దిగిపోవడం, తనకి ఎలిజిబుల్ కాదు. అప్పుడు సాయి వచ్చి ఒకరిని తీసేస్తాడు. అది నెక్స్ట్ దివ్య ఏమంటది, నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావా నేను నీకు సపోర్ట్ చేసినందుకు అని చెప్పి. సపోర్ట్ ఏం చేశారో మరి తెలియదు, కానీ నెక్స్ట్ అది కాదు దివ్య అని చెప్తా ఉన్నాడు అనమాట. దివ్య నమ్మించి నేను దివ్యాన్ని తీసేస్తాను అంటే వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్ సాయి అని చెప్పి ఆవిడ అరుస్తూ ఉందన్నమాట. నాకు కుక్కర్ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది, నాకు కూడా మా ఆవిడ అనాలి. నెక్స్ట్ సాయి, దివ్యాన్ని నమ్మించానని చెప్పి నీతో చెప్పానా అని చెప్పి రీతిని అడుగుతా ఉన్నాడు. దానికి రీతి ఏమంటుందంటే, దివ్యాన్ని తీసేస్తానన్నావు, సో క్లియర్గా చెప్పాడంట. ఇవన్నీ చెప్పిన తర్వాతే తను కన్విన్స్ అయ్యి తనుజాని మిగతా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నాకు తెలిసి సాయి వాళ్ళ ట్రైన్ ఎక్కించి ఉంటుంది. అందుకోసం చెప్పి అంత ఫైర్ అవుతుంది అమ్మాయి. సో సాయి నెక్స్ట్ ఇంకా డెసిషన్ తీసుకొని మళ్ళీ బిగ్ బాస్ వాయిస్ వచ్చి ఉంటుంది, యూ గాట్ ఏ ఛాన్స్, యూ ప్లేడ్ వెరీ వెల్ అని చెప్పి దివ్యకి చెప్పి, సో దివ్య యు ఆర్ రిమూవింగ్ మీ నౌ, సో నన్ను తీసేస్తున్నావా, తీసే చూస్తా. నేను ఒకటి చెప్పనా, మిగతా వాళ్ళు చేయలేని పని దివ్య చేయగలుగుతున్న పని ఏంటంటే బెదిరించడం. తప్పు అంటే కాదు, గేమే. ఎలాగంటే నామినేషన్ ఇండైరెక్ట్గా నామినేషన్ చేస్తానని బెదిరించడం. లాస్ట్ టైం కూడా గౌరవ్ దివ్యకి భయపడ్డాడు, దివ్యాన్ని సపోర్ట్ చేసినప్పుడు. అదే అంతకుముందు వాళ్ళకి అంత పెద్ద గొడవైనా కూడా కాఫీ విషయంలో, టీ విషయంలో వచ్చి సపోర్ట్ చేశాడు అంటే. అలాగే దివ్య నుంచున్నప్పుడు కొంతమంది తోసిన తర్వాత భయపడ్డాడు అంటే నిఖిల్ చెప్తూ ఉంటాడు లైవ్లో, అమ్మో ఇంకోసారి తోయినది అని చెప్పి భయపడుతున్నారు. మిగతా వాళ్ళు ఏంటి అంటే అలా భయపెట్టలేకపోతున్నారు నామినేషన్తో. ఎందుకు అంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు కాబట్టి. తనుజ ఉందనుకోండి, ఎంతసేపు ఇప్పుడు ఇమాన్యుల్ అని అదని ఇది లేదు, నామినేషన్ చేయను లేదంటే ఇమాన్యుల్ అన్నట్టు ఉంటారు. మిగతాల జోలికి వెళ్ళట్లేదు. తన దగ్గర ఉన్న పవర్ తను భయంకరంగా వాడలేకపోతున్నారు, వీళ్ళు వాడగలుగుతున్నారు వోకల్గా. అది డిఫరెన్స్ నాకు అనిపించింది. సో వైల్డ్ కార్డ్ తనకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పి మనుషులు వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి. సో లాస్ట్ టైం ఈ స్టేట్మెంట్ లాస్ట్ కెప్టెన్సీ దాంట్లో తనూజ సాయికి చెప్పింది, దాని తర్వాత రీతు గౌరవ్ వాళ్ళకి చెప్పిందంట, గౌరవ్ నిఖిల్కి చెప్పిందంట. నిఖిల్ ఆ పాయింట్ నామినేషన్ కూడా చేస్తానంటున్నాడు. ఇది మన మిడ్ నైట్ టాక్స్ వీడియో ఉంటుంది, చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది కొన్ని విషయాల మీద. తర్వాత నీకు ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అని ఏ కాన్ఫిడెన్స్ తెస్తున్నావు చూసుకో నువ్వు, అది అని చెప్పి నీకు అప్పుడు అర్థమైద్దిలే డామ్ డీప్ డిస్క్ అని చెప్పి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. సో రిమెంబర్ దిస్, ఐ డోంట్ మైండ్, ఐఎమ్ ఆల్రెడీ కెప్టెన్, ఐ డోంట్ కేర్ అది అని చెప్పి ఫుల్ ఆన్ ఫైర్, ఫుల్ ఆన్ యాటిట్యూడ్, సో ఫుల్ ఆన్ స్వాగ్ అని కానీ, బట్ ఓవర్గానే ఉంది కొద్దిగా చెప్పాలంటే. బట్ ఓకే, తన గేమ్ తన ఇష్టం, తను అలా వెళ్ళిపోయారు. సో ఆ విధంగా వెళ్ళిపోయారు అనమాట ఆవిడ. ఇప్పుడు మనం గమనిస్తే కొన్ని పాయింట్స్ మాట్లాడితే, ఫస్ట్ బర్నియాన్ లేడు మీరు గమనిస్తే. సో బర్నియాన్ వెళ్ళిపోయాడు, సెకండ్ దివ్య వెళ్ళిపోయింది, ఇంకా మిగతా నలుగురు ఆ రేస్లో ఉన్నారు. అయితే దీని తర్వాత ఒక్క నిమిషం కాల్ వస్తుంది. సో ఫస్ట్ బర్నీ గారు, దాని తర్వాత దివ్య, వాళ్ళిద్దరూ అవుట్ అయిపోయారు. ఇక్కడి నుంచి సోషల్ మీడియా లీక్స్ ద్వారా చెప్తున్న విషయాలు అనమాట. జడ్జి చేయని కానీ మేబీ రీజన్స్ అని అనుకుంటా, తప్పు పట్టిన వాళ్ళు ఎవరిని. సో థర్డ్ వచ్చేపాటికి ఏంటంటే శుభనందన్ తీసేశారు. సో మిగిలింది ఇమాన్యుల్, రీతు అండ్ తనుజ. సో ఎవరైతే ఇప్పుడు గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు కూడా గేమ్ నుంచి వచ్చి ఆడచ్చు. సో ఇక్కడ వస్తున్న రూమర్స్ ప్రకారం ఏంటి అంటే, దివ్య ఇప్పుడు ట్రైన్ ఎక్కింది అని చెప్పి. సో వాళ్ళ ముగ్గురిని ఎలా కన్విన్స్ చేసిందో తెలియదు, నాకు తెలిసి ఇమాన్యుల్కి చెప్పు ఉంటుంది నిన్ను తీను అని చెప్పి, రీతుకు కూడా చెప్పు ఉంటుంది నిన్ను తీను అని చెప్పి. సో ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఓటు తను పొందిందో, సో మెజారిటీ తన ఓటే కాబట్టి, సో ఆబ్వియస్గా అక్కడ క్లారిటీ వచ్చి వాళ్ళిద్దరు ఓట్లు పడ్డాయి కాబట్టి, మమ్మల్ని తీరు కాబట్టి, గేమే కాబట్టి తను ట్రైన్ ఎక్కుంటారు. తన ట్రైన్ ఎక్కిన తర్వాత తను అక్కడ తనుజాని తీసేసి ఉంటుంది. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే, ఎందుకు తీసేసి ఉంటుంది తనుజాని అంటే, ఇది ఒక పాత పగ. ఎప్పటి పగ అంటే, లైట్ ఆఫ్ చేసేసి మాటిచ్చి అయినా కూడా లైట్ ఆఫ్ చేసి తన కెప్టెన్సీ రేస్ నుంచి తను తీసేసింది కదా తనుజ. సో దాని పగని నేను అనుకుంటున్నాను, ఇది ఒక పగరగిలిన ఫైర్. సో ఆ పాత పగలు దృష్టిలో పెట్టుకొని తను ఇప్పుడు తినని కెప్టెన్సీ రేస్ నుంచి తనకు ఛాన్స్ వచ్చింది. నువ్వు లాస్ట్ టైము ఇలాగే మన ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు నన్ను తీసేసావు, నలుగురు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు నన్ను తీసేసావు.
సో ఇప్పుడు నేను మళ్ళీ అది మాటిచ్చి తీసేసావు. సో ఇప్పుడు నేను అది నీకు రివర్స్ ఇస్తున్నాను. సో ఇలాగే తను కూడా మాటిచ్చి ఉండొచ్చు, నేను తీను అని చెప్పి మాటిచ్చి తను ట్రైన్ ఎక్కించి అది కూడా జరిగి ఉండొచ్చు. సో టిట్ ఫర్ టాట్ అన్నట్టు నువ్వు నాకు ఆ రోజు అలా చేసావు కాబట్టి నేను నీకు ఈరోజు ఇలా చేస్తున్నాను అని చెప్పి అలాగే తనూజ గారిని తీసేసి ఉండొచ్చు. జస్ట్ నేను అనుకోవటం, ఇంకా అంతకుమించి నాకైతే రీజన్స్ కనిపించట్లా. మీరు అడగచ్చు ఇది ఫెయిరా బ్రో అన్ఫెయిరా బ్రో అంటే, ఇది అన్ఫెయిర్ అయితే కాదు కదా, ఒకవేళ రీజన్స్తో తీసేస్తే ఫెయిరే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మాట ఇచ్చారు, దాని తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. సారీ చెప్పుకున్నారు, ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు, భరణి అని వెళ్ళిపోయాడు, దాని తర్వాత ఇద్దరు కలిసిపోయారు, దాని తర్వాత దివ్య నామినేషన్ చేసింది తనని, అయినా పగ తీరి ఉండదు. దాని తర్వాత రీసెంట్గా వంటగదిలో తనకి వంటలో కెప్టెన్గా చాలా ఇష్యూలు వచ్చినాయి. సింపుల్గా తను ఒక మాట, తనుజ వాష్రూమ్ వదిలేసి వచ్చి వంట చేస్తావా ఇబ్బందిగా ఉందంటే సింపుల్గా వచ్చేస్తాను. సో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అది ఎవరు తప్పంటే తనుజదే తప్పు. అది అంత ఈజీగా అంత నామినేషన్ చేసిన తర్వాత కూడా వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం అదే, ఆ రైవలరీని కంటిన్యూ చేసుకోవట్లేదు. లేదా నేను కనుక ఉండే తనుజ చెప్పేసి అది కిచెన్లోకి వచ్చేవాడిని కాదు. ఎందుకు దివ్య అడిగింది కాబట్టి అని కాదు, ఆల్రెడీ అందరూ నాకు అన్ని గొడవలైనవి, అందరూ నన్ను అక్కడ తప్పుపడుతున్నారు, అందరూ నాతో ఆడుకుంటున్నారు. నేను మామూలుగా వెళ్ళను, బాయ్ బాయ్ కిచెన్ అని చెప్పేసి నాతో ఎందుకు వెళ్తాను, వెళ్ళను. దట్టు ఇంత నామినేషన్ అయిన తర్వాత దివ్య అడిగితే అసలు వెళ్ళను, నేను ఎందుకు హెల్ప్ చేయాలి అన్నట్టు ఉండేవాడిని. బట్ ఆవిడకి అవన్నీ లేవు, ఆవిడ వెళ్ళిపోయారు, సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి నమ్ముంటారు, నమ్మకపోయినా సరే ఇంకా ఆవిడకి ఆప్షన్ లేదు, వాళ్ళిద్దరు ఇంకా వెళ్తామన్నప్పుడు ఇంకా వెళ్ళాల్సిందే అని అనుకున్నా. సో ఆ విధంగా దివ్య తనుజని తీసేసి ఉండొచ్చు రేస్ నుంచి. సో ఖచ్చితంగా సపోర్ట్ టాస్క్ రావాలి అని చెప్పి దేవుణ్ణి కోరుకున్న తనుజ గారికి క్లియర్ కట్గా సపోర్ట్ ఐడియా వచ్చేసింది. అంటే ఆవిడ ఏమనుకున్నారంటే సపోర్ట్ వస్తే మేబీ మనసులో గెలుస్తా అనుకున్నా, బయటికి చెప్పిన రీజన్ ఏంటంటే నా వైపు ఎంతమంది ఉన్నారో నాకు తెలిసిద్ది అన్నట్టు. దానికోసం ఒక కెప్టెన్సీని పనంగా పెట్టాల్సిన నెసిటీ వచ్చింది. సో ఇప్పుడు క్లియర్ కట్గా ఐడియా ఉంటుంది ఎవరున్నారు ఎవరు లేరు అని చెప్పి. ఒక రైవలరీ ఇప్పటికైనా ఉంటుందా, లేదంటే సర్లేరా ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ దా వచ్చాక హగ్గు అని చెప్పి కలిసిపోతారా, ఏం చేస్తారన్నో తెలియదు. అండ్ ఇది వీరిద్దరి మధ్య ఉన్న కక్షనే అంటే కాదు, ఇది అగైన్ అల్టిమేట్లీ అది వెళ్ళి ఆయనకే గుచ్చుకుంటుంది. అది భరణి గారి వల్ల వస్తున్న డిఫరెన్సెస్ ఈ వాళ్ళిద్దరి మధ్యలో. సో నాకు తనూజ జలసీ ఫీల్ అయ్యేది కన్నా దివ్య జలసీ ఫీల్ అయ్యేలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ రిలేషన్షిప్లో. దట్టు నిన్న నాకు తెలిసి భరణి అన్న ఏదో టైంలో తను ఎంత జెన్యున్గా ఉంటుంది అనేది దివ్యకి చెప్పుంటాడు, మనకు లైవ్ చూపించకపోయినా. ఎందుకంటే తను రీతుకి సపోర్ట్ చేయమంటుంది కదా, అది రీతుకి చెప్తాడు. అది మనం మిడ్ నైట్ టాక్స్ చెప్పుకున్నాం, ఎంత జెన్యున్గా ఉందో చూడు, నేను ఎలా అంటే మనందరం కలిసి ఆడదామంటే లేదు మీరు రీతుకి చేయండి, మీరు మాట ఇచ్చారని చెప్పింది అని చెప్పి. సో అది తనకు కూడా చెప్పి ఉండొచ్చు, తనకు మళ్ళీ అది ఫీల్ అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే తనకి ఆ పాత పగ ఉంది, దాని ప్రకారమే తీశారని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి మాత్రం. సో మనం లైవ్ ఇవన్నీ చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది ఏ రీజన్స్తో తీశారు, ఎందుకు తీశారు అని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ఈజ్ గేమ్ ఆన్. సో ఇక్కడ దివ్యాన్ని కన్విన్స్ చేసే దాంట్లో ఇమాన్యుల్ కూడా సక్సెస్ఫుల్ అయ్యి ఉంటాడు. సో ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు కాబట్టి తను కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు, రీతు కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు. సో మా ఇద్దరం బెటర్ ఆప్షన్ అని చెప్పి ఎవరి స్వార్థం వాళ్ళది, దాన్ని మనం తప్పుపట్టలేము. సో ఆ విధంగా ఆవిడ రేస్ నుంచి అవుట్ అయిపోయింది. ఏదైతే నిన్న నైట్ వచ్చిందో తనుజ గారు కెప్టెన్ అయ్యారు అని చెప్పి, సో అంత ఫాల్స్ అవల. సో ఇప్పుడు మిగిలింది ఎవరు అంటే ఇమాన్యుల్ అండ్ రీతు. సో లాస్ట్కి ఇద్దరు మిగిలినప్పుడు ఈ గేమ్ కంటిన్యూ చేసి ఒక ట్రైన్ డ్రైవర్ ఎక్కిస్తే ఇద్దరు ట్రైన్ డ్రైవర్లు ఎక్కితే చెరుకోకళ్ళు అన్నారు అనుకోండి, సో అది పాసిబుల్ ఆప్షన్ కాదు. అలా అని చెప్పి అందరూ మద్దతు తీసుకుందామంటే అది కూడా దిగలా. ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే లాస్ట్కి ఇద్దరు మిగిలినప్పుడు ఆ ఇద్దరికి ఇంకొక టాస్క్ పెట్టాడు. సో ఇమాన్యుల్ రీతికి ఫెయిర్ అండ్ స్క్వేర్గా ఒక టాస్క్, ఒక పజిల్ టాస్క్ ఏదో పెట్టారంట. పజిల్ టాస్క్ పెడితే అందులో ఇమాన్యుల్ విజయం సాధించాడు, రీతి ఓడిపోయింది. సో ఇది ఫెయిరే, ఇంక మనం దీన్ని ఏం అనలేము. సో అక్కడ వరకు ఇమాన్యుల్ ఉంచారు అంటే అది ఇమాన్యుల్ పుష్ చేసుకున్న పావులు, తను ఏదైతే కదిపాడో చెస్ ఆడాడో ఆ చెస్ వల్ల తను అక్కడ ఉన్నాడు. గేమ్ని ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆడగలడు ఇమాన్యుల్. అది కెప్టెన్సీ టాస్క్ అని ఏ టాస్క్ అని క్రెడిట్ ఇస్తాను ఇమాన్యుల్కి, టాస్క్లో బాగా ఆడతాడని. బట్ యాజ్ ఎ ప్లేయర్గా నా బాధ ఏంటంటే యాజ్ ఎ ప్లేయర్గా తను సరిగ్గా వేరే విధంగా ఆడాల్సిన ఆటను ఆడలేకపోతున్నాడు. ఏదంటే అది నాకున్నది హక్కులా చెప్తాడు అనమాట, దాని హక్కు మరి మన ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఇచ్చేసుకోవాలి కదంటే ప్రతిసారి అని కాదు, నామినేషన్లోకి రావడం కూడా ఒక ప్లేనే, అది చెయ్యాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వారం నామినేషన్లోకి వస్తాడు కెప్టెన్ అవ్వకపోయి అంటే. సో 10 వారాలు హౌస్లో అంటే ఫస్ట్ వారం అయినట్టున్నాడు, 9 వీక్స్ కంటిన్యూస్గా ఫస్ట్ వీక్ తప్పితే లేడు. ఇప్పుడు చాలామంది నాకు నిన్న నైట్ ఉదయం మెసేజ్ వచ్చింది ఏంటంటే హోస్ట్ డైరెక్ట్గా నామినేట్ చేయాలి, కెప్టెన్సీ తీసేయాలి అది అంటారు, కానీ అవన్నీ జరగవు బ్రో. ప్రాసెస్ని తీసేసి వెళ్ళి మైబీ అడుగుతారేమో ఇలా నువ్వు అసలు నామినేషన్లోకి రాకపోతే నీకు ఇబ్బంది కాదా అని చెప్పి అడగచ్చు, కానీ కెప్టెన్సీ నుంచి అలా తీసేరు, సింపుల్గా తీసేసి నేను నామినేట్ చేస్తాను అని అనరు. సో అది సంగతి. సో ఇప్పటికైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, పాయింట్స్తో ఏకీపించకపోయినా లాజికల్గా మీ పాయింట్స్ మీరు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.
లైవ్ స్టార్ట్ అయింది. ఏదైనా లైవ్లో అద్భుతంగా జరుగుతూ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో మీకు నోటిఫై చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్, దానికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ చాలా ఎంటర్టైనింగ్ వచ్చింది. సో అవి చూడండి. ఒకవేళ మీ దగ్గర టైం ఉండి డేటా ఉంటే, అన్లిమిటెడ్ డేటా ఉంటే వినండి, టైం పాస్ అవుతుంది అంతే. సో తర్వాత ఒక ఓటింగ్ అనాలిసిస్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అది ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.